మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు. వారితో మాట్లాడదాం శని వక్రగతి గురించి. గురుగారు నమస్కారం. గురుగారు వాగర్థ వివసంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. భారతదేశంలో ఇంకా ఎలాంటి పరిణామాలు చూడాల్సి వస్తుంది గురువు గారు? ఆల్రెడీ మనకి ప్రొటెస్ట్ నడుస్తుంది, నీట్ ఇలాంటివి జరుగుతున్నాయి, ఇంకా ఏం చోటు చేసుకోబోతున్నాయి? ఇప్పుడు మీకు గమనించుకుంటే ఈ ప్రొటెస్ట్లు అనేటువంటి కూడా గత జూన్ అది ఈ జూలై 22వ తారీఖు నుంచే కదా గురువు గారు నీట్. అవును, ఈ యొక్క నిప్పు అణగారిన నిప్పులాగా ఉండి జూలై 22వ తారీఖు నుంచి చాలా ప్రొటెస్ట్లు చాలా ముందుకు వెళ్ళిపోయాయి. అంటే ఇది సహజంగా చాలా మంది వీక్షించేటువంటి మన సుమన్ టీవీ ప్రేక్షకులు తీసి పారేస్తారు, ఇదంతా ఏముందిలే అని చెప్పేసి. కానీ వాస్తవానికి శని వక్రీకరించి జరగబోతున్నాడు జూలై 27వ తారీఖు రోజున. కాబట్టి ఈ సంబంధించినటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. అందుకే దైవత ఆరాధన తప్పనిసరి. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఈ యొక్క ఆషాఢ పౌర్ణమి రోజున దేవతా అనుగ్రహం అందరికీ అందించాలనే సదుద్దేశంతో వారాహి నవరాత్రులు ఎంతో మంది చేసుకున్నారు, మధ్యలో ఆపేసిన వాళ్ళు ఉన్నారు. అలాగే చేసుకోలేక ఇబ్బంది పడి చేసుకుంటే అమ్మవారి అనుగ్రహం పొందితే బాగుండును, అలాగే చాలా మందికి సమస్యలు అనేటువంటి ఉంటాయి, ఆ సమస్యలు తీరితే బాగుండును అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి వాళ్ళకి ఈ ఆషాఢ పౌర్ణమి గురు పౌర్ణమి సందర్భంగా మన పీఠమాధ్వర్యంలో రాత్రి 8 గంటలకి అంటే 7:30 వరకు పౌర్ణమి కాబట్టి 7 గంటలకి పౌర్ణమి ఘడియల్లో మనం ప్రారంభం చేస్తాం. వారాహి, ప్రత్యంగిర, బగళాముఖి, రాజశ్యామల, ధూమావతి మరియు శనీశ్వర అఘోర పాశుపత హోమాది కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి వారాహి మాల కూడా ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఎందుకంటే శని వక్రీకరించినటువంటి కారణం చేత శని మీనరాశికి మరియు కుంభరాశి కూడా ప్రభావితం కాబట్టి మొత్తం 12 రాశుల వారికి ఈ ప్రభావం ఉంటుంది. ఎవరి జాతకరీత్యానైతే బలమైనటువంటి సమస్యలు తీరాలని కోరిక ఉంటుందో అటువంటి సమస్యల నివారణకి, శత్రుబాధలు, విద్య, వివాహ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి ఈ హోమాది కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా కానీ ఈ కార్యక్రమంలో గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే మన భారతదేశంలో జరిగేటువంటిది ఇప్పుడు ఈ యొక్క విద్యార్థులు ప్రొటెస్ట్ చేశారు, కానీ ఇది శని వక్రీకరించినటువంటి కారణం చేత జరుగుతున్నటువంటిది. అవునా, ముందే స్టార్ట్ అయిపోయిందా గురుగారు? ప్రభావం ముందే ఉంటుందా మనకి? కదమ్మా, ఇంట్లో కాఫీ చేసినా బిర్యానీ చేసినా ప్రిపరేషన్ లోనే స్మెల్ అవుట్ అవుతుంది, కానీ అన్ని తయారు చేసిన తర్వాత వీళ్ళింట్లో ఇవి ఉన్నాయని తెలియదు కదా వండారని. అలాగే ఇది రావడానికి ముందే ఒక 2 వారాల ముందర మన భారతదేశం కూడా చవి చూసింది. ఎందుకంటే మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన లగ్నానికి అత్యంత రాజయోగప్రదుడు శని, బాధకుడు కూడా శనే. కానీ అట్టి శని వక్రీకరించి మీనరాశిలో వక్రీకరించినటువంటి కారణం చేత గతంలో ఏంటనంటే భారతదేశం గవర్నమెంట్ ఎలా ఉంటుందనంటే భవిష్యత్తు కార్యాచరణ ఇంతకుముందు చెప్పుకున్న న్యాయ వ్యవస్థకి కారకుడు కాబట్టి న్యాయ వ్యవస్థ సమూలముగా మార్చబడుతుంది. కొత్త చట్టాలు తీసుకుని వస్తాయి. ముఖ్యంగా శని నిష్పక్షపాతానికి కారకుడు కాబట్టి అడ్డదారుల గుండా సంపాదించేటువంటి వ్యక్తులందరూ కూడా బయటపడతారు. ఇప్పుడు అనేక మంది రహస్యంగా దాగిన వాళ్ళ చరిత్రలన్నీ ఇప్పుడు బయటపడతాయి. అలాగే ఇప్పుడు కొత్త చట్టాలు కూడా రాబోతుంది. దీని కారణంగానే ఇప్పుడు మరి గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నప్పుడే ఇప్పుడు ఎందుకు రావాలి? ఇప్పుడు అమిత్ షా గారు ఇప్పుడు కొత్తగా FCRA బిల్ అనేది తీసుకొస్తున్నారు. ఇక మొత్తం ఢిల్లీ కేంద్రంగా ప్రతి NGOలకి వచ్చే డబ్బు అక్కడి నుంచే రావాలి, ఒకే బ్యాంకు నుంచి పెడుతున్నారు. మరి ఇంతకు ముందు ఎప్పుడో పెట్టొచ్చు కదా, ఇప్పుడు ఎందుకు అంటే రావాల్సిన సమయం గ్రహాలు నిర్ణయిస్తాయి. ఎప్పుడు ఏది జరగాలో ప్రపంచవ్యాప్తంతో భారతదేశంలో కూడా గ్రహాలు నిర్ణయిస్తాయి. మన జాతకంలో ఏది జరగాలో కూడా గ్రహాలు నిర్ణయిస్తాయి. కాబట్టి ఇప్పుడు బిల్లు తీసుకొస్తున్నాడు అమిత్ షా, శని వక్రీకరించినాడు కాబట్టి పునరాలోచన, గతంలో జరిగినటువంటి వాటికి మళ్ళీ తప్పులు జరగకుండా పునరాలోచన. ఇప్పుడు జరిగింది ఈ ప్రొటెస్ట్ కదా, భవిష్యత్తులో ఇంకొకసారి ఎక్కడ కూడా భారతదేశంలో మళ్ళీ ప్రొటెస్ట్ జరగడానికి అవకాశం లేకుండా చట్టాలు వస్తాయి, పునఃసమీక్ష చేసుకుంటారు. ఈ యొక్క సంబంధించినటువంటి
ఈ యొక్క విద్యార్థులందరూ కూడా చేసే డీప్ స్టేట్ అవన్నీ ఉన్నాయి కదా, అవును గురు. వీటన్నిటికీ శని కారకుడు. ఇక్కడ అనిశ్చితి అనేటువంటిది ఉంటుంది. అంతేకాకుండా మన ఈ సంబంధించినటువంటి నరేంద్ర మోడీ గారి జాతక రీత్యా చూసుకున్న సెప్టెంబర్ 4వ తారీఖు వరకు అతని జాతకంలో బాగోలేదు. సెప్టెంబర్ సెప్టెంబర్ 4 అంతవరకు దాన్ని ఒడిసి పట్టుకోగలిగాడా? మోడీ తర్వాత విజృంభిస్తాడు, ఇంకా తప్పదు. అంటే తర్వాత మంచి రిజల్ట్స్ అనేటువంటి మోడీ చాలా దుందుడుకు చర్యగా సెప్టెంబర్ 4 వరకు అతనికి బాగోలేదు. అంటే ఓపిక పట్టాలా, ఏం చేయాలంటారు? ఓపిక పట్టాల్సింది, అంతవరకు అన్నిటికీ అది జరుగుతుంది. నిన్న నైట్ అందరికి మెసేజ్ చెప్పారు కదా ఇలా అని, నీట్ గురించి ఇలా జరిగింది, ఇక మీద జరగకుండా చూసుకుంటాం అలాంటివి. సెప్టెంబర్ 4 వరకు అతనికి మీద అభాండాలు అనేటువంటివి, అతన్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం కానీ. అవును గురుగారు, ఇన్ని రోజులు పాజిటివ్ గా అనిపించింది మోదీజీ గారి మీద, ఇప్పుడు నెగిటివ్ వచ్చేది అంతా గ్రహ ఇంపాక్ట్. ఇంకా ముందుగా సెప్టెంబర్ 4 వరకు జూన్ కనీసము ఈ యొక్క ఆగస్టు అంటే జూలై 29, 30వ తారీఖు వరకు కూడా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. తర్వాత మెల్లమెల్లగా తగ్గుతుంది. సెప్టెంబర్ 4 తర్వాత మోడీ జాతకరీత్యా అతనికి బాగోలేదు కాబట్టి కామ్గా ఉండడం, భరించడం, తర్వాత చేయాల్సిన కార్యక్రమాలు భవిష్యత్తులో వీటన్నిటికీ కూడా చేయిస్తాడు. ఓకే గురుగారు, ప్రపంచవ్యాప్తంగా భారతదేశ పరంగా ఇలాంటి పరిణామాలు అయితే చోటు చేసుకుంటాయి. మరి ద్వాదశ రాశుల పైన ఎలాంటి ప్రభావం ఉండబోతుంది గురుగారు? ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా వినడానికి కూడా ఇలా అనిపించింది, దేశవ్యాప్తంగా ఎలా చెప్పారు, మరి ఇండివిజువల్ గా కూడా చాలా మంది తెలుసుకోవాలి అనుకుంటారు. గురుగారు, మిథున రాశి లేదా మిథున లగ్నంలో జన్మించినటువంటి వారికి శని వక్రగతి ప్రభావం ఎలా ఉండబోతుంది గురుగారు? మిథున రాశి లేదా మిథున లగ్నం, ఇప్పుడు వీరికి చూసుకున్నట్లయితే దశమ కేంద్రంలో శని స్థితి పొంది ఉండి వక్రీకరించున్నాడు. నవమ స్థానం మీద సంయోగం ఏర్పడింది, నవమ స్థానం ప్రభావితం చేస్తున్నాడు. ఇక్కడ ప్రధానంగా ఈ రెండు ప్రభావాలు గురి అవుతాయి. కాబట్టి ఇక్కడ చేసేటువంటి ప్రతి ప్రయత్నంని జాగ్రత్తగా పరిశీలన చేసుకొని ముందడుగు వేయండి అని సూచన. ఇటు నవమ స్థానం కూడా ప్రభావితం అవుతుంది. కాబట్టి మీరు గతంలో ఇప్పుడు ఆధ్యాత్మిక భావనలో ఉన్న వాళ్ళైతే, గతంలో ఎవరైతే మఠాధిపతులు, పీఠాధిపతులు, గురువులని కలుస్తారో మళ్ళీ తిరిగి వాళ్ళని కలిసే అవకాశం ఉంటుంది. లేదు, చదువుకున్నటువంటి టీచర్లని మళ్ళీ కలిసి వాళ్ళ ఆశీస్సులు తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా విదేశీ యానం కోసం ప్రయత్నం చేస్తున్నారు కదమ్మా, ఆ ప్రయత్నాలు కొంతవరకు సఫలీకృతం అవుతాయి. ఇప్పుడు విదేశీ విద్య, విదేశీ యానం కోసం వెళ్దామని అనుకుంటున్నారు కదా, రాహు అనూహ్యముగా శని ప్రభావం చేత వాళ్ళకి యోగాన్ని కలగచేస్తాడు ఇక్కడ. కాబట్టి ఇక్కడ నవమ స్థానంలో శని రాహు ప్రభావం ఉన్నది, దశమ స్థానంలో శని వక్రీకరించి ఉన్నాడు. ఈ కారణం చేత ప్రధానంగా ఈ సంబంధించినటువంటి ప్రభావము ఎక్కువగా తండ్రి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. మిథున రాశి లేదా మిథున లగ్నంలో జన్మించినటువంటి వాళ్ళకి కొంత తండ్రికి అనారోగ్యం చేసే అవకాశం కూడా గోచరం అవుతుంది. అలాగే హైయర్ ఎడ్యుకేషన్ చేస్తారు, అందులో ఏం సందేహం లేదు. ముఖ్యంగా గతంలో ఇక మనకు రాదు, మనకు సంబంధం లేదు, మనం ఆశ వదులుకోవాలి అనుకొని పక్కకు పెట్టినటువంటి న్యాయవాద సమస్యలకి మళ్ళీ తిరిగి హియరింగ్ స్టార్ట్ అవుతాయి, వాద్యములు స్టార్ట్ అవుతాయి. కాబట్టి జాగ్రత్తలుగా. అలాగే సంపాదించినటువంటి ఆస్తి, పిత్రార్జితము, తాత ముత్తాతల నుంచి వచ్చినటువంటి ఆస్తి, వీటి పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే అన్యాక్రాంతం అవుతాయని సూచన చేయబడుతుంది. అవునా గురుగారు? ఇక్కడ ఆ రకమైనటువంటిది. అంతేకాకుండా సంతానముతో, ఎందుకనంటే ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ సంబంధించినటువంటి మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఈ ప్రధానముగా వృశ్చిక రాశి ప్రభావితం అవుతుంది. అంటే శత్రువులు బాగా పెరుగుతారు. మిథున రాశి లేదా మిథున లగ్నంలో ఉన్నటువంటి వాళ్ళకి చిన్నపాటి అనారోగ్య సమస్యలు కూడా, చెడుగా చెప్పుకోదస్తే అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా ఇతరులతో, సోదర సోదరీమణులతో విభేదాలు ఏర్పడేటువంటి అవకాశాలు కూడా గోచరం అవుతున్నాయి. ఇవి ఈ యొక్క సంబంధించినటువంటి మిథున రాశి, మిథున లగ్నం. తెలిసిన వాళ్ళు మోసం చేస్తారు, నమ్మకస్తులే మోసం చేస్తారు. అలాగే అప్పటి వరకు సహాయం ఇస్తామని చెప్పి దూరం జరుగుతారు. ఇది చెడు జరిగేటువంటి. మంచి జరిగేటువంటి చెప్పుకున్నాం, చెడు జరిగేటువంటిది కొంతమందికి గత జన్మ ప్రభావం చేత ఇలాంటి చెడు జరుగుతాయి. చిన్నపాటి అనారోగ్యాలు, ఇస్తానన్న వాళ్ళు డబ్బులు ఆ సమయానికి మనకి ఇవ్వకపోవడం, రాని బాకీలుగా ఉండిపోవడము, తర్వాత శత్రువులు పెరుగుతారు, ఇంటర్నల్ ఎనిమీస్ పెరుగుతారు.
అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి కలుగుతుంది. అవునా గురుగారు? కాబట్టి సామర్థ్యానికి మించి బాగా కష్టపడితే తప్ప ఈ డిసెంబర్ 11వ తారీఖు వరకు మిథున రాశి లేదా మిథున లగ్నంలో జన్మించిన వాళ్ళు సస్టైన్ కాలేకపోతారు. అవునా కాబట్టి దైవానుగ్రహం తప్పనిసరి. అందుకనే దీన్ని దృష్టిలో పెట్టుకునే ఈ శని వక్రీకరించినట్టు కారణం చేత 12 రాశులు ప్రభావితం అవుతాయి. కాబట్టి గురువు కంట్రోల్ చేస్తాడు ఎక్కువగా. ప్రొటెక్ట్ యొక్క శని- చేస్తాడా, కంట్రోల్ శని యొక్క దుష్ప్రభావాన్ని కంట్రోల్ కంట్రోల్ చేస్తాడు, చేస్తా? ప్రొటెక్ట్ కూడా చేస్తాడు. ఓకే గురుగారు. సో ఇలా ఈ యొక్క గురు పౌర్ణమి సందర్భంగా రాత్రి 7 గంటలకి మన పీఠమాధ్వర్యంలో 12 రాశిలో జన్మించినటువంటి వారికి, అలాగే చాలా మంది సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు, విద్య, వివాహ, ఉద్యోగ, అవును దాంపత్య, గురుగారు. అలాంటి సమస్యల నివారణకి అంతరిక్ష దేవతలైనటువంటి, కోరిక నెరవేర్చే దేవతలైనటువంటి వారాహి, ప్రత్యంగిర, బగళాముఖి, రాజశ్యామల, ధూమావతి, అలాగే ఈ శనైశ్చర, అఘోర పాశుపత హోమాలు అనేటువంటివి జరిపించి వారాహి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు జూలై 29వ తారీఖు గురు పౌర్ణమి కాబట్టి 29వ తారీఖు సాయంకాలం 6 గంటల లోపల స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. గురువు గారు, మరి ఈ పరిహారంలో పాల్గొనడంతో పాటు ఇంకా ఏం చేయొచ్చు అంటారు గురుగారు? ఇంకా ఏమైనా ఇండివిజువల్ పరిహారం? ప్రధానంగా ఇక్కడ సర్వీస్ అనేటువంటిది ఇవ్వాలి. ఈ యొక్క మిథున రాశిలో జన్మించండి ఎటువంటి సర్వీస్, ఎక్కడ దేవాలయాల్లో కానీ, హాస్పిటల్ రంగంలో కానీ, హాస్పిటల్స్లో ఉచిత సర్వీస్ అనేటువంటిది రోగులకి గనక చేసిన ఇది చాలా ప్రభావితం అవుతుంది. ఓకే గురుగారు. ఇంకా ప్రధానంగా ఏదైనా ఒక 11 రోజులు నియమం పెట్టుకొని కాలినడకన, చెప్పులు వేసుకోకుండా కాలినడకన ఉండగలిగి మన శరీరాన్ని కంట్రోల్ చేసుకోగలిగితే చాలా మటుకు శనికి సంబంధించినటువంటి పరిహారంగా ఇది చెప్పవచ్చు. తప్పకుండా. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. సో ఇయర్స్ చూసారు కదా, గురువు గారి ఆధ్వర్యంలో గురు పూర్ణిమ క్రతువుల్లో మీరు కూడా మీ గోత్రనామాదుల్ని నమోదు చేసుకోవాలి అనుకుంటే కనుక స్క్రీన్ పై నెంబర్ కనిపిస్తుందండి, వెంటనే కాల్ చేయండి. నమస్కారం.